హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ ఆ వీడియోస్ చూస్తేనైనా మీ సిట్యుయేషన్స్ మీకు అర్థమవుతాయి అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు ముగిసింది అనుకున్న పరిస్థితి నిజంగా ముగిసిందా? లేకపోతే కొనసాగుతుందా? లైక్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లోని మీరు ఒకటి ఫేస్ చేస్తున్నప్పుడు ఇదే ఎండ్. అంటే ఇంక అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవ్వడం అనేది చాలా కామన్. చాలామంది అది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. బట్ అది రియల్ ఎండా? లేకపోతే కంటిన్యూ అవుతదా? ఇఫ్ కంటిన్యూ అయితే ఏ విధంగా ఉండొచ్చు? ఆర్ నిజంగా ఎండ్ అయిందా? సో, ఈ ఎండింగ్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలా? ఏంటి పరిస్థితి? ఈ బేసిస్‌లో ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకు అంటే చాలా మందికుండే కామన్ క్వెషన్ ఇది. వాళ్ళ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ లిటరల్‌గా ఎండ్ అయిపోయింది అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ అది ఎండింగా లేకపోతే ఇంకా ఏమైనా కంటిన్యూ అవుతుందా అనేది తెలీదు. బికాజ్ సమ్ టైమ్స్ ఎండింగ్స్ అనేవి కూడా న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి కదా! మరి అందుకే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. సో, ఎప్పట్లాగే మీ ముందైతే 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, యాక్చువల్‌గా ఈరోజు నేను డెత్ కార్డ్ అయితే పెట్టానండి. డెత్ కార్డ్ పెట్టడానికి రీజన్ ఒకటే. డెత్ కార్డ్ అనేది ఎండింగ్‌ని ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎండింగ్ ఉన్న చోటే బిగినింగ్ కూడా ఉంటుంది అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో, కార్డ్స్ అయితే చూడండి. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కనుక క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డెత్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జనరల్‌గా డెత్ కార్డ్ పెట్టడానికి రీజన్ ఒకటే. పర్టిక్యులర్‌గా మీరిప్పుడు ఒక సిట్యుయేషన్‌లో ఇది ఎండింగ్ అని ఫీల్ అవుతున్నట్టయితే, అది ఎండింగా కాదా? అంటే కొన్నిసార్లు ఎండింగ్ అనేది న్యూ బిగినింగ్‌ని కూడా ఇండికేట్ చేస్తది. ఆర్ అట్‌లీస్ట్ మీరొక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మేబీ అది ఏంటి? ఎందుకు? సో, నెక్స్ట్ ఏంటి పరిస్థితి? అనేది తెలియడం కోసం ఒక ఇండికేషన్ లాగా అయితే ఇది పెట్టాను. సో, అసలు చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు నిజంగా ముగింపు అనుకుంటున్న పరిస్థితి ముగిసిందా? లేకపోతే కొనసాగుతుందా? అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ బిగిన్ అయ్యింది. ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే కెరియర్‌కి సంబంధించి అవ్వచ్చు, రిలేషన్‌షిప్‌కి సంబంధించి అవ్వచ్చు. మొత్తానికి ఈ బిగినింగ్స్ ఏంటంటే మీకొక ఎక్సైట్‌మెంట్ ఇచ్చాయని చెప్పొచ్చు. చాలా ప్యాషనేట్‌గా ఇన్వాల్వ్ అయ్యారండి. సో, చాలా హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. సో, మొత్తానికి ఎప్పుడైతే మీరు అనుకున్నది జరిగిందో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయండి. అంటే జనరల్‌గా ఒకటి వర్కౌట్ అయిపోయిన తర్వాత మనుషులు సాటిస్ఫై అయిపోయి నార్మల్‌గా ఉంటారు. బట్ మీరేంటంటే ఇది ఎప్పుడైతే మీరు అనుకున్న విధంగా బిగిన్ అయిందో ఆర్ మీకిక్కడ లిటరల్‌గా హ్యాపీనెస్ దొరికిందో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకోవడం అండ్ ఇక్కడ స్టాండర్డ్స్‌ని రైజ్ చేయడం లాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి స్టాండర్డ్స్‌ని మీరు రైజ్ చేసి ఉండొచ్చు. ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం థింగ్స్ ఇలా ఉండాలి. ఇంకా ఈ విధంగా చేంజ్ అవ్వాలి అనైనా అనుకోవచ్చు. మొత్తానికి మీరేంటంటే ఇక్కడ హై హోప్స్, హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కొంతమందైతే లిటరల్‌గా ఫ్యాంటసీస్‌లో కూడా ఉన్నారని చెప్పొచ్చు. అంటే అంత దూరం ఆలోచించారు. అంతగా వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, ఆబ్వియస్‌గా మీ వైపు నుంచి మీరు చేయాల్సిందంతా చేస్తూనే వచ్చారు. మీకు ఇక్కడ హ్యాపీనెస్ దొరికింది ప్యారలల్‌గా. సో, మొత్తానికి మీరేంటంటే అంతా మంచిగా ఉంది అనుకున్న టైంలోని ఏదో సమ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయడం స్టార్ట్ చేశారండి. సో, అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే, మీ వైపు నుంచి మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల,
ఆ స్టాండర్డ్స్‌కి కొన్నిసార్లు మేబీ వ్యక్తులు రీచ్ అవ్వలేకపోవచ్చు. ఆర్ సిట్యుయేషన్స్ అలా ఉండకపోవచ్చు. డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిసారి లైఫ్ మనం ప్రిడిక్ట్ చేసినట్టుగా ఉండదు కదా! సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే మేబీ మీకు కూడా ఈ సిట్యుయేషన్‌లో చాలా జరిగుంటాయి. ప్లస్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ప్యూర్‌గా కార్మిక్ అండి. సో, దానివల్ల మీ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా స్టార్టింగ్‌లో బెటర్‌గా వర్కౌట్ అయింది. అందుకే మీరేంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారండి. అంటే ఇక్కడ మీరు ఓన్లీ ఎక్స్‌పెక్టే చేశారు. ఏ ఎఫర్ట్స్ పెట్టలేదు అని చెప్పడానికి లేదు. మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి మీ వైపు నుంచి చేయాల్సింది కూడా చేశారు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోని ఎక్కడో కానీ మీరు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి, ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని ఎక్కడో కంట్రోల్ చేస్తున్నట్టే మీకైతే అనిపిస్తూ వచ్చింది. దానివల్ల అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడడం కూడా ప్యారలల్‌గా జరిగింది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇది ఎండింగా లేకపోతే ఇంకా ఈ సిట్యుయేషన్ కంటిన్యూ అవుతదా అనేదైతే మీకేం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇది స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. సో, ఇలాంటిది కంటిన్యూ చెయ్యాలా? లేకపోతే ఇది ఇంకా ఎండ్‌గానే కన్సిడర్ చేయాలా? అనే ఒక కన్‌ఫ్యూజన్ మీకుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఆలోచించాల్సిన విధంగా ఆలోచించట్లేదండి. మీరేంటంటే మేబీ ఒక సైడ్ నుంచి ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఈ సిట్యుయేషన్‌కి అన్ని సైడ్స్ నుంచి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడడం కంటే కూడా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, మీ వైపు నుంచి కొన్ని చేంజెస్ అయితే రావాలి. వస్తే తప్ప ఈ సిట్యుయేషన్ రియల్‌గా ఎండా, బిగినింగా అనేదైతే మీకు తెలీదు. కానీ ఇప్పటికైతే ఇది ఎండింగ్ కాదు. ఫ్యూచర్‌లో అయితే ఈ సిట్యుయేషన్ ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బికాజ్ ఇది కార్మిక్ అండి. సో, దానివల్ల నేనేం చెప్తాను అంటే అట్‌లీస్ట్ ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అయినా ఎండ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది ఎండింగ్ కాదండి. యూనివర్స్ ఏంటంటే ప్యూర్‌గా మీరు సరెండర్ అవ్వాలి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ సిట్యుయేషన్‌ని రియాలిటీ ప్రకారం అర్థం చేసుకొని హ్యాండిల్ చేయాలి అనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అందుకే మీ ముందేంటంటే కొన్ని ఛాలెంజెస్ పెడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇది ఎండింగ్ అయితే కాదు. ఇంకా ఈ సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ కంటిన్యూ అయినప్పుడు కూడా మీరు ఆలోచించాల్సిన విధంగా ఆలోచించడం, మీరు మాట్లాడాల్సిన విధంగా మాట్లాడడం లాంటివి చెయ్యాలి. అంతేకాని మీకు నచ్చినట్టుగా ఎలా పడితే అలా ఇది ఇలాగే వర్కౌట్ అవ్వాలి. ఇలాగే మేము మాట్లాడతాం. ఇలాగే ఉంటాం అంటే కుదరదు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా! ఈ సిట్యుయేషన్ ఏంటంటే ప్యూర్‌గా కర్మ ఫలితంగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, దానివల్ల ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవి కొంతకాలం కంటిన్యూ అవుతాయండి. ఆ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. మీరు మీ ప్యాటర్న్స్‌ని కానీ చేంజ్ చేసుకోకపోతే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే, ఫస్ట్ ఆ అటాచ్‌మెంట్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఆఫ్‌కోర్స్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే మీకున్న అటాచ్‌మెంట్ వల్ల ఎక్స్‌పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు తగ్గించుకోవట్లేదండి. అట్‌లీస్ట్ రియాలిటీ ప్రకారమైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎంతవరకు కరెక్టు. సో, మీరు నిజంగా ఫ్యాంటసీస్‌లో ఉంటున్నారా? లేకపోతే రియాలిటీ ప్రకారమే వెళ్తున్నారా అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదు. మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేయడం మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. దానికి రీజన్ ఏంటి అంటే ఇది కార్మిక్ అవ్వడం వల్ల మీరేం చేస్తున్నారు అనేది మాత్రమే యూనివర్స్ చూస్తది. మీరు చేసిన దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటుంది. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నేను ఇది ఈ విధంగా కావాలనుకుంటున్నాను కాబట్టి నాకిలా వర్కౌట్ అయితేనే ఓకే. లేకపోతే నాకొద్దు. నేను అంటే ఇది ఈ విధంగా కోరుకుంటున్నాను అంటే ఇక్కడ కుదరదండి. సో, బేసిక్‌గా అందుకే మీరు ఏం చేయాలి అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఈవెన్ ఈ సిట్యుయేషన్‌లో మీరొకటి కోరుకుంటున్నా, సో, అది కోరుకుంటున్నారు కాబట్టి అది జరగాలన్నట్టుగా కాకుండా, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయాలంతే. ఇది ఎండ్ అవ్వాల్సిన టైమొచ్చినప్పుడు ఎండ్ అవుతుంది. కానీ ఈ ఎండింగ్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం, మీరు సఫర్ అవ్వడం అంటే జరగదండి. ఎందుకు అంటే ఇదొక లెసన్. అది కూడా కార్మిక్ లెసన్ అని మీరు అనుకోవచ్చు. సో, దీనివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. చాలా నేర్చుకుంటారు. చాలా చేంజ్ అవుతారు. అండ్ మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో, ఇది మీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మీరేదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో ఇది సెట్ బ్యాక్ అండి. బట్ ఇది క్లియర్‌గా ఎండింగ్ అయితే కాదు. ఎవరైనా ఎండింగ్ లాగా ఫీల్ అవుతున్నా ఎండింగ్ అని మాత్రం అనుకోవద్దు. ఆ మైండ్ సెట్‌తో మీరు ఏది కూడా చేయొద్దు. మీ వరకు మీరు చేయాల్సిందేంటి? మీ చేతుల్లో ఏముంది అనేది చూసుకొని, మీరు ఇకనైనా కరెక్ట్‌గా కొన్ని చేయాల్సినవి చెయ్యండి. ఆఫ్‌కోర్స్ మీరు ఇప్పటి వరకు చేశారు, చేయలేదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోని అండ్ ఇలాగే జరగాలి అని ఒక డెస్పరేషన్ కానీ మీలో ఉందండి. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఒరిజినల్‌గా మీ కార్డ్స్‌లోనేంటంటే ఒక నెగటివిటీ కానీ ఆర్
మీరు సఫర్ అయ్యే పరిస్థితులు కానీ తక్కువ కనిపిస్తున్నాయండి. ఈవెన్ ఇది ఒక కార్మిక్ లెసన్ అయినా మీరు బెటర్‌గా చేంజ్ అవ్వడానికి, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ, మీరు ఎఫెక్ట్ అవ్వడానికి, మీరు సఫర్ అవ్వడానికి, ఇంకా మీరు మీ లైఫ్‌లో ఏదో లాస్ అయిపోవడానికైతే కాదు. లిటరల్‌గా ఇది లాస్ అని ఫీల్ అవుతున్న వాళ్ళెవరు కూడా లాస్ అని ఫీల్ అవ్వద్దు. బికాజ్ మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే ఆ విధంగా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తొందరలోనే మీరు ఈ సిట్యుయేషన్‌లో మాత్రం గుడ్ చేంజెస్ చూస్తారు. అండ్ ఇది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఎండ్ అవుతుంది. కాకపోతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. సో, ఇదే నా కంఫర్ట్ జోన్. నేను ఇక్కడి వరకే చేస్తాను. నాకు రిజల్ట్ ఇలా వస్తేనే నాకు ఓకే అంటే కుదరదు. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తే, మీ కాలిక్యులేషన్స్ కరెక్ట్‌గా ఉండి, మీరు ఇక్కడ ఎంతో కొంత ఇంప్రూవ్ అయితే ఎందుకు అంటే ఇప్పుడు మీకు కూడా తెలుస్తూ ఉంటది. ఈ సిట్యుయేషన్‌లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు, ఈ సిట్యుయేషన్ కోసం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నప్పుడు, మీరు ఎలా చేంజ్ అవుతున్నారు? మీ ఇన్వాల్వ్‌మెంట్ ఏ విధంగా ఉంది? అది గుడ్‌గా ఉందా? బ్యాడ్‌గా ఉందా? పోనీ అది విడిచిపెట్టియండి. అట్‌లీస్ట్ మీరు ఎలా ఉన్నారు? మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఎలా చేంజ్ అయ్యారు? సో, మీలో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ ఆర్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది? అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ సిట్యుయేషన్‌లోనే మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఎండ్ అవుతాయండి. లైక్ ఆ సైకిల్ అనేది కంప్లీషన్‌కి వస్తుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ సిట్యుయేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది. మీరు నేర్చుకొని చేయాల్సిందైతే చేయండి సరిపోతుంది. బట్ డెఫినిట్‌గా మీరు దీనివల్ల బెనిఫిట్ అవుతారే కానీ లాస్ అయితే అవ్వరు. సో, అందుకే మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టే స్టార్టింగ్‌లో ఉంది. అందుకే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. లిటరల్‌గా ఇక్కడ కూడా 7 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, బేసిక్‌గా నేను చెప్తున్నాను కదా! మీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా హైగా ఉన్నాయండి. మీలో చాలామంది ఈ సిట్యుయేషన్ నుంచి ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయాలో అక్కడి వరకు కాకుండా ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఇంకా ఇక్కడ ఏదో జరిగిపోతది అనుకోవడం కానీ ఇలాంటివేవో చేశారు. అందుకే ఈరోజు ఎక్కువ హర్ట్ అవుతున్నారు. సఫర్ అవుతున్నారు. సో, లిటరల్‌గా కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉన్నారు. నిజానికి ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిందా? లేకపోతే కంటిన్యూ అవుతుందా? అనేది మీకు అర్థం అవ్వట్లేదు కానీ, స్టిల్ ఇదైతే ఎండింగ్ కాదండి. ఎండింగ్ అయితే మీకు ఇలాంటి కన్‌ఫ్యూజనే ఉండదు ఫస్ట్. ఒకవేళ మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎవరి సజెషన్స్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తుంది నమ్మాలా? వద్దా? అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిజంగా ఉంటే, ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ కాదు కాబట్టే మీకు ఇన్ని డౌట్స్ ఉంటున్నాయి. ఇంకా మీరెక్కడో అంటే ఈ సిట్యుయేషన్‌లోని ముందుకు వెళ్తారేమో అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, అందుకే నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు తగ్గించుకొని మీరు చేయాల్సింది మాత్రం చేయండి. ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ అయితే చూస్తారు. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఆర్ ఇక్కడ మీరేదో డిఫరెంట్‌గా ఫీల్ అవ్వడానికి ఏం లేదండి. ఎందుకంటే మీకు జస్ట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సిట్యుయేషన్ చూస్తేనే కన్‌ఫ్యూజన్ ఒస్తుంది కానీ, నార్మల్‌గా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది రియాలిటీ ఇది అని అర్థం చేసుకొని చేయడానికైతే మాత్రం మీరింకా అంత కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా వ్యక్తుల్ని కానీ మీరు సజెషన్స్ అడుగుతున్నట్టయితే, వాళ్ళు మీకేదైనా చెప్తే, అది ఎంతవరకు కరెక్టో ఆలోచించి, అది కూడా మీరు చేయొచ్చండి. అంటే వ్యక్తులు చెప్పింది వినొద్దు అని నేను చెప్పను. బికాజ్ ఈ టైంలో మీకు వ్యక్తులు చెప్పేది కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో, మేబీ మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, బేసిక్‌గా మీరు నిజంగానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ నిజంగానే మీకు ఇది ఎండ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఎక్కడో కంటిన్యూ అవుతదేమో అని అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్‌లో ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవడం అయితే మంచిది. బికాజ్ వన్స్ మీరు అడ్వైస్ తీసుకుంటే అయినా స్టేబుల్‌గా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీ థాట్స్ అలా స్టేబుల్‌గా ఉండట్లేదు. మీకు కన్‌ఫ్యూజన్ ఉంది అనిపిస్తే మీరు మల్టీ ఫ్లోరైట్ అయినా, ఎమెథిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. అది ఒక్కటే కాకుండా మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవడానికి, మీరు న్యూట్రల్‌గా ఉండడానికి మీరేంటంటే స్మోకీ క్వార్ట్జ్ కానీ హెమటైట్ కానీ, ఈ టైప్ క్రిస్టల్స్ ఏవైనా కూడా వేర్ చేయొచ్చండి. సో, ఒకటైతే నేను క్లియర్‌గా మీకు చెప్తున్నాను. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చెయ్యండి. దానికి మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేస్తే కర్మ మాత్రం క్లియర్ అయిపోతుంది కాబట్టి, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మీ సిట్యుయేషన్ మీద మీకు మరి కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకైతే నేను చెప్పాల్సింది క్లియర్‌గా చెప్పాను. యాక్చువల్‌గా మీ రీడింగ్‌లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకు అంటే, ఇది క్లియర్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కడ ఎండింగ్ కనిపించట్లేదండి. సో, అందుకే మీరేంటంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ డెత్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, డెత్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్. చాలా మందికి తెలుసు. డెత్ కార్డ్ ఏంటంటే ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. కొన్నిసార్లు న్యూ బిగినింగ్స్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే ఆ ఎండింగ్‌ని, బిగినింగ్‌ని డిఫరెన్షియేట్ చేయలేకపోతూ ఉంటారు. ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీలో కొన్ని చేంజెస్ వస్తే తప్ప మీరది డిఫరెన్షియేట్ చేయలేరు అన్నట్టుగా మీనింగ్. సో, ఏది ఏమైనా సరే పర్టిక్యులర్‌గా ఈరోజు ఈ కార్డ్ ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరొక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ రియల్‌గా అది ఎండ్ అయిందా? లేకపోతే కంటిన్యూ అవుతుందా? అసలు ఏంటి పరిస్థితి అనేది మీకు నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. బికాజ్ చాలా మంది ఇదే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? పర్టిక్యులర్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ సిట్యుయేషన్ ఎండ్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, మీకు మీరైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది. ఇంకేం లేదు. ఆల్‌మోస్ట్ మనం ఇంక చేయగలిగింది కూడా ఏం లేదు అన్నట్టుగా. అంటే దానికి రీజన్ ఒక్కటే. ఈ సిట్యుయేషన్‌లోనే మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఈరోజు ఒకవేళ పోనీ ఇలా హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నా, రేపనే రోజైనా సరే ఇక్కడ పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది అనే నమ్మకం మీకు లేదు. ఈరోజు ఇలాగే ఉంది. సో, రేపు ఇలాగే ఉండొచ్చు. అండ్ ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు. సో, అప్పుడైనా ఏదో ఒక విధంగా ఇది ఎండ్ అవుతది. ఈరోజు ఎండ్ అయిపోయింది. బట్ ఈరోజు కాకపోయినా రేపైనా ఇదే జరగొచ్చు అనే ఫీలింగ్‌లో మీరున్నారు. సో, ఇలా మీరేంటంటే చాలా నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల అండ్ ఎమోషనల్ అవ్వడం వల్ల కొంచెం అంటే మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా లేరండి. మీ థాట్స్ కూడా ఆర్గనైజ్డ్‌గా లేవు. ఈ టైంలోని ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు అనేది కూడా తెలియట్లేదు. బికాజ్ మీకు ఇన్‌సెక్యూరిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్‌గా కార్డ్స్ చూసిన ప్రకారం నాకైతే ఒకటి అర్థమైందండి. అదేంటంటే మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది అనే దానికంటే కూడా మీ మైండ్‌లో ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయింది. సో, లిటరల్‌గా ఇది మీరు ఎండింగ్ లాగా ఫీల్ అవుతున్నారు అంతే. బట్ ఇదైతే ఎండ్ కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రాబ్లమ్ అయితే మీ దగ్గరే ఉందండి. ఏ కార్డ్ చూసినా సరే మీ ఎమోషన్స్‌నే కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి తప్ప సిట్యుయేషన్ కోసం ఏం చెప్పట్లేదు. యాక్చువల్‌గా మనం కార్డ్స్ చూసినప్పుడు ఈ సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, మీరిలా చేయాలి అన్నట్టుగా ఉంటది. కాకపోతే కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే సిట్యుయేషన్ అనేది కాంప్లికేటెడ్‌గా ఉన్నదానికంటే మీ ఆలోచనలు మీరే కాంప్లికేటెడ్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు వీలుంటే మీరు ఏదో ఒక క్రిస్టల్ యూజ్ చేయండి. అంటే మీ దగ్గర ఆల్రెడీ క్రిస్టల్స్ ఉంటే ఓకే. క్రిస్టల్స్ లేకపోతే మాత్రం మీరు మీరేం చేస్తారు అంటే బ్లాక్ టార్మలిన్‌ను, టైగర్ ఐ కాంబినేషన్‌లో వేర్ చేయండి. సో, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అది పక్కన పెట్టేస్తే, నార్మల్‌గా కూడా మీరు ఓవర్ థింక్ చేయకూడదు, మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉండకూడదు అనుకుంటే, ఎమెథీస్ట్ కూడా వేర్ చేయొచ్చండి. సెలినైట్ వేర్ చేయొచ్చు. సో, యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా క్రిస్టల్స్ అనేవి వస్తున్నాయి. బట్ అన్నీ చెప్పలేం కదా! ఎందుకు అంటే, అందరూ అన్నీ వేర్ చేయలేరు. బట్ ఏది ఏమైనా సరే మీ సిట్యుయేషన్‌లోనైతే మీరొక క్రిస్టల్‌ని వేర్ చేస్తే మాత్రం మంచిదని నాకనిపిస్తుంది. ఈవెన్ 7 చక్రా కూడా వేర్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ సిట్యుయేషన్స్ చూస్తున్నట్టయితే ఎందుకో ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువ క్యారీ చేస్తున్నారు. ఇదంతా మీకొక బర్డెన్ లాగా అనిపిస్తుంది. మీరు హ్యాండిల్ చేసేది కాదు అనే ఫీలింగ్‌లో మీరున్నారు. మొత్తానికి ఎక్కడో భయపడుతున్నారండి. లిటరల్‌గా ఈ సిట్యుయేషన్ కంటిన్యూ అయినా భయమే, ఎండ్ అయిపోయినా భయమే. అది ఇక్కడ మీ పరిస్థితి. కంటిన్యూ అయితే రేపనే రోజు ఏం జరుగుతదో అదొక టెన్షన్. రేపనే రోజు ఏం ఫేస్ చేస్తారో. సో, మళ్ళీ ఇలాంటివే ఫేస్ చేస్తారేమో. మళ్ళీ మళ్ళీ మీరు సఫర్ అయ్యే పరిస్థితే ఉంటదేమో. ఇది భయం కంటిన్యూ అయితే. సో, మేబీ రేపైనా ఇది ఎండ్ అయిపోవచ్చు ఇలా ఉంటే. సో, మరి ఇంకెందుకు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. పోనీ అది పక్కన పెట్టేస్తే ఇక ఎండ్ కోసం కానీ మనం మాట్లాడినట్టయితే, సో, ఇది ఎండ్ అయిపోయింది. ఇంక నా పరిస్థితి ఏంటి? నా లైఫ్ ఏంటి? నేనేంటి? మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా జరిగిందేంటి? అంటే అది కంటిన్యూ అయినా మీకు బాధే, ఎండ్ అయినా మీకు బాధే. సో, ఈ బాధకు కారణం ఏంటి అంటే మీ ఆలోచనలే. మీ ఆలోచనలనేవి మీ కంట్రోల్‌లో ఉంటే, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటే, ఈ సిట్యుయేషన్ అనేది అసలు ప్రాబ్లమే కాదు.
ఈ సిచ్యువేషన్‌లోని మీరు ఎవరిదైనా సజెషన్ తీసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్‌ని మీరు హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఎలా అయినా హ్యాండిల్ చేయొచ్చు. కొంత స్ట్రగుల్ ఉంటది. స్ట్రగుల్ ఉండదు. మీరు హ్యాపీగా ఈ సిచ్యువేషన్‌ని హ్యాండిల్ చేస్తారు. ఇది ఆటోమేటిక్‌గా సార్ట్ ఔట్ అయిపోతుంది అని నేను చెప్పను కానీ, బట్ అట్‌లీస్ట్ ఇక్కడ మీరు ఇది హ్యాండిల్ చేస్తుంటే సమ్ డే ఇక్కడ మీకు ఇంకా కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ ఉండవండి. మీరు అనుకున్న విధంగా థింగ్స్ అనేవి చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. లిటరల్‌గా ఇది మీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారన్నది మ్యాటర్ కదా! యాక్చువల్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి నేను ఏదైతే చెప్పానో ఆల్‌మోస్ట్ మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కార్మిక్ అండి. సో, ఈ సైకిల్ అనేది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలాగే ఉంటది. దీనికి మీరు చేయగలిగిందేం లేదు. జస్ట్ మీ థాట్స్‌ని మీరు క్లియర్‌గా పెట్టుకోవడం, మీరు ఓవర్ థింక్ చేయకుండా ఆర్ భయపడకుండా ఇది ఫేస్ చేయడం ఒక్కటే మీకున్న సొల్యూషన్ అండి. అంటే కొంతమంది అనుకుంటారు. ఇది ఎండ్ అయిపోయింది. ఇంకా ఏముందిలే అనుకుంటారు. సో, ఎండ్ అయిపోయిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఇది కంటిన్యూ అవుతది అన్నా అది కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మీరేంటంటే ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, ఈ సిట్యుయేషన్‌ని మీరు బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇలాంటివి ఏవైనా చేయొచ్చు. ఇవి కాకుండా క్రిస్టల్స్ కూడా వేర్ చేయండి. ఖచ్చితంగా వేర్ చేయండి. ఎందుకు అంటే క్రిస్టల్స్ మీరు వేర్ చేయడం వల్ల ఫస్ట్ మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయా అండి. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ సిట్యుయేషన్ బట్టి రకరకాల క్రిస్టల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఒరిజినల్‌గా అంటే ఏ ఇండివిడ్యువల్ ఏం ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తప్ప ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి ఇదే సూట్ అవుతుంది అని చెప్పలేం. ఎందుకు అంటే కొంతమందికి డెసిషన్ మేకింగ్ దగ్గర ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓవర్ థింక్ చేస్తూ ఉండొచ్చు. సో, డైరెక్షన్ ఎక్కడో మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు మల్టీ ఫ్లోరైట్ కూడా వేర్ చేయొచ్చు. అంటే చెప్తున్నాను కదా! మీ కార్డ్స్ చూస్తుంటే నాకు రకరకాల క్రిస్టల్స్ చెప్పాలి అనిపిస్తుంది కానీ, బట్ ఎక్కువ చెప్పేసినా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికే నేను చెప్పిన వాటికి మీరు ఏది యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మీ సిట్యుయేషన్‌లో ఇది మీరు ఎండింగ్ అనుకుంటే ఇది ఎండింగ్ అయితే కాదు. అలా అని చెప్పి ఇది కంటిన్యూ అయినప్పుడు కూడా మీరేం పెద్ద హ్యాపీగా ఉండరు. చాలా ఇబ్బందిగానే అనిపిస్తది. అండ్ ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేయాలి? అని కూడా భయపడుతూ ఉంటారు. సో, ఈ భయాలేవి లేకుండా మీ థాట్స్‌ని మీరు క్లియర్‌గా పెట్టుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది కానీ మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే అంటే ఇక్కడ మీ మూడ్ స్వింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తున్నాయండి. నిజానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రిడిక్ట్ చేయలేకపోవడం అనేది ఓకే. ఎందుకు అంటే ఒక పర్సన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో, దానికి ఎవరు ఏం చెప్పలేరు. బట్ మీకోసం మీరు కూడా ప్రిడిక్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఎప్పుడు ఎలా ఉంటారు? ఎప్పుడు ఏం మాట్లాడతారు? సో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు? ఇది మీకు కూడా అర్థం కాని పరిస్థితండి. మేబీ మీ ఎనర్జీస్‌ని మీరు కూడా అలా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో, అది ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ అన్నమాట. మీరు ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో కూడా ఇలాగే సఫర్ అవుతారు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పట్లో ఎండ్ అవ్వదండి. అదైతే గ్యారంటీ. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడం, మీకు ఏం కావాలి అనేది ఆర్ మీ ప్రయారిటీ మీకు అర్థం అవ్వకపోవడం వల్ల మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. సో, మీ ఫియర్స్, మీ థాట్స్ ఆర్ మీ ఇన్‌సెక్యూరిటీస్ మిమ్మల్ని ఫుల్‌గా కంట్రోల్ చేస్తున్నాయన్నమాట. సో, మీ ఎనర్జీ ఇలా ఉన్నంత వరకు ఏది చేంజ్ అవ్వదు. మీ ఎనర్జీయే చేంజ్ అవ్వాలి. మీ ఎనర్జీ చేంజ్ అయితేనే ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజ్ చూస్తారు. అంతవరకు మీరు యాక్చువల్‌గా ఇది ఎండింగ్ కాదు. డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారన్నమాట. క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. దానికి రీజన్ ఏంటి అంటే ముందుకు వెళ్ళిన ప్రాబ్లమ్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతది. వెనక్కొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అన్నది అర్థమవుతది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మధ్యలో ఉండిపోవడమే మంచిది అనే ఫీలింగ్‌లో ఉంటారు. అలా అని చెప్పి ఆ మధ్యలో కూడా ఉండలేరు కదా! అది ఇంకా ఇబ్బందిగా ఉంటది. సో, ఇలా ఉంది కాబట్టే కేవలం మీరు చేంజ్ అయితే తప్ప మీ సిట్యుయేషన్స్ కానీ, మీ లైఫ్ కానీ చేంజ్ అవ్వదు. సో, ఇది ఒక జాబ్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఆర్ రిలేషన్‌షిప్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు. ఏదేమైనా సరే మీరు డెసిషన్ అక్కడ తీసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ చూడాలి ఆర్ ఈ సిట్యుయేషన్ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అంటే ముందు మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీకేం కావాలి అనేది మీరు తెలుసుకోవాలి. అసలు మీకేం కావాలి అనేదే మీకు తెలీదండి. ఎందుకు అంటే ఏం కావాలి అనుకున్నా, ఆ కావాలి అనుకున్న దాంట్లో నెగటివిటీని వెతుకుతున్నారు మీరు. అలాంటప్పుడు ఇంకా అది కావాలి అని ఎందుకు అనిపిస్తది? భయం వేస్తది కానీ. సో, అంటే మీలో అంతగా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. అలా అని డెస్పరేట్‌గా కూడా ఉన్నారు. డెస్పరేట్‌గా లేరు. పోన్లే ఏం జరిగితే అది జరిగింది అన్నట్టుగా ఉన్నారంటే అది లేదు. ఎందుకు అంటే ఈ మెంటల్ టార్చర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, మీలో కొన్ని చేంజెస్ వస్తే తప్ప మీ సిట్యుయేషన్స్‌లోని మీరు చేంజెస్ చూడరండి. అదైతే గ్యారంటీ. సో, ఇకనైనా సరే మీరేంటంటే మీ థాట్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు.
మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకుంటారు. మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకుంటారు అంటేనే మీరు ఏదైనా చేయగలరండి. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, నేను చెప్తున్నాను కదండీ! మీరైతే ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఇంక ఎండ్ అయిపోయింది. ఇంక మనం చేయగలిగిందేం లేదు. సో, ఇంకా లైఫ్ ఇంతే అన్నట్టుగా అనుకుంటున్నారు. అలా అని చెప్పి అది కంటిన్యూ అవుతది అన్న మీకు హ్యాపీనెస్ లేదు. భయమే. అలా కంటిన్యూ అయినా మళ్ళీ ఏదో ఒక రోజు ఎండ్ అయిపోవచ్చు కదా! ఈ రోజు అవ్వలేదు. ఈ రోజు కంటిన్యూ అయింది లక్కీగా. బట్ రేపనే రోజు ఏమవుతదో? సో, ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారండి. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నాకొకటి అర్థమవుతుంది. మీకు డౌట్స్ ఉన్నా మీరు ఇప్పటికైతే ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి అనుకున్నా, మీకెక్కడ సోర్స్ అనేది కనిపించట్లేదు అనుకున్నా, స్టిల్ మీరేంటంటే మీ ప్రయత్నాలు చేయడం కానీ, మీరు హోప్స్ పెట్టుకోవడం కానీ మానేయొద్దండి. ఈ రోజు నుంచి మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే, ఈ రోజు నుంచి మీరు కరెక్ట్‌గా ఆలోచించి, మీకు ఎలాంటి పాసిబిలిటీ ఉంటే దాని ప్రకారమే మీరు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేస్తే, ఒకేసారి ఏదో డెసిషన్ తీసుకొని, ఒకేసారి ఏదో చేంజ్ చేసుకోండి అని నేను చెప్పను. మీకేం కావాలి అనే దానికి మీరు కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంతమందికి నేను చెప్తున్నాను కదా! అది కావాలి అనిపించినా ఇంక అందులో నెగటివిటీ వెతికి వద్దు, వద్దు అనుకుంటున్నారు. సో, ఇలాంటివి మానేసుకోండి. ఏదో ఒక దానికి ఫిక్స్ అవ్వండి ఫస్ట్. కావాలా? వద్దా? సో, కావాలి అనుకున్న తర్వాత మీరు చేయాల్సిందేంటి? సో, స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ డెఫినిట్‌గా మీకు ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఛాన్స్ లేదు అంటే అక్కడ మీరు స్టాప్ అవ్వచ్చు. మళ్ళీ ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. ఇలా మీరు ఈ థింగ్స్‌ని కానీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఇంప్రూవ్ అవుతుందండి. తర్వాత మీరే ఫ్రీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. అంటే ఇప్పుడు స్ట్రగుల్ ఉంటది. ఏంటి నేనింత కష్టపడుతున్నాను. నేను పడిన కష్టానికి ఇలా ఉంది ఏంటి నా లైఫ్ అనిపించినా, రేపనే రోజు మీరే హ్యాపీగా ఉంటారు. సో, అందుకే ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా సరే మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోండి. అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈ సిట్యుయేషన్ మేబీ కార్మిక్ అవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ ఆ కార్మిక్ ప్యాటర్న్స్ వల్లే మీరిప్పుడు సఫర్ అవుతూ ఉండొచ్చు. కానీ ఈ కార్మిక్ చైన్స్‌ని బ్రేక్ చేయాల్సింది కూడా మీరే. మీ చేతుల్లోనే ఉంది. మీ కర్మ అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే, మీరెప్పుడు క్లియర్ చేసుకుంటే అప్పుడే క్లియర్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే. కొన్ని మీకు అనుకూలంగా లేకపోయినా, మీరు ప్రయత్నాలైనా చేస్తుంటే, అది బ్రేక్ చేయాలి అనే వేలోనే మీ ఆలోచనలుండి మీరు ముందుకు వెళ్తే, ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. సో, ఇది స్ట్రాంగ్ కర్మ అయితే కాదు. జస్ట్ సఫరింగ్ వరకు స్ట్రాంగ్‌గా ఉంది కానీ, బట్ నార్మల్‌గా అయితే ఇది మీరు బ్రేక్ చేయగలిగిందే. మీ చేతుల్లోనే ఉంది కాబట్టి, మరి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఇంక మీ ఇష్టమే. మీ ప్రయారిటీ మీ ఇష్టం అండి అంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డెత్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ డెత్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజన్ అదేంటంటే, డెత్ కార్డ్ అనేది మీ అందరికీ తెలుసు ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బిగినింగ్స్‌ని కూడా. సో, అలా చూసుకున్నట్టయితే మరి మీరున్న సిట్యుయేషన్ ఎండింగా, బిగినింగా అనేది మీకైతే తెలీదు. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఆల్రెడీ ఇది ఎండ్ అయిపోయిన ఫీలింగ్ రావచ్చు. కానీ మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో గూడా ఉండొచ్చు కదా! ఏంటి అనేది క్లారిటీ లేదు కాబట్టి, సో, దానికి ఇండికేషన్‌గా అయితే అది పెట్టాను. సో, చూద్దాం అసలు మీరు ముగిసింది అనుకుంటున్న పరిస్థితి నిజంగా ముగిసిందా? లేకపోతే కొనసాగుతుందా? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయితే మీరు ఎండింగ్ అని ఫీల్ అవుతున్నారో, ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీరు లిటరల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. మేబీ ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌కి సంబంధించిన సిట్యుయేషన్ లాగా అనిపిస్తుంది ఎక్కువగా. అంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఇంకా ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. మీకు రెజొనేట్ అయిన ప్రకారం తీసేసుకుంటారు. బట్ డెఫినిట్‌గా మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌లోని మీరు అనుకున్న విధంగానే ప్రతిదీ జరుగుతుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. అండ్ మీరు కరెక్ట్‌గా ప్లాన్ కూడా చేసేసుకున్నారండి. నెక్స్ట్ ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఆర్ నెక్స్ట్ ఇక్కడ ఎలా జరగాలి? ఏంటి? ఇలా ప్రతీది కూడా ప్లాన్ చేసుకున్నారు అనే చెప్పాలి. బట్ మీరిలా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా స్టార్టింగ్ అంతా మీరనుకున్నట్టే జరిగింది. బట్ ఇప్పుడు ఏది కూడా మీరనుకున్న విధంగా జరగట్లేదు. ప్రతీదీ మిమ్మల్ని అప్‌సెట్ చేయడం కానీ, డిసప్పాయింట్ చేయడం కానీ, నెక్స్ట్ ఏంటో అర్థం కాక మీరు స్టక్ అయిపోవడం కానీ ఇలా జరుగుతుంది. అంటే లిటరల్‌గా ఈ సిట్యుయేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే మీ హార్ట్ బ్రేక్ అయింది ఆర్ మీరు డిసప్పాయింట్ అయ్యారు. సో, అందుకే మీరేంటంటే దీన్ని ఎండింగ్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. అంటే అలా అని చెప్పి మీరు ఇక్కడ హోప్ పెట్టుకోలేదు అని చెప్పను. హోప్ ఉంది కానీ బట్
రియాలిటీ ప్రకారం కానీ చూసినట్టయితే ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదు అని మీకు అర్థమైపోయింది కాబట్టి సో మీరు ఇది ఒక ఎండింగ్ లాగే కన్సిడర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ విషయంలో మీరు ఎవరు చెప్పిన మాట కూడా వినడానికి కూడా రెడీగా లేరు. ఎందుకు అంటే మీరు ఏదైతే చూస్తున్నారో మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది మీకు క్లియర్ గా ఎండింగ్ లాగా అనిపిస్తుంది. బట్ ఈ సిచ్యువేషన్ ని మీరు ఏంటంటే సర్ఫేస్ లెవెల్లో చూసి ఈ విధంగా డిసైడ్ అయిపోతున్నారు అని చెప్పొచ్చు. ఇది ఎండింగ్ అయితే కాదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ సిచ్యువేషన్ లోని ఇంకా చాలా చేంజెస్ అయితే వస్తాయి. లిటరల్ గా ఇక్కడ మీరు పాస్ట్ లో ఏదైతే కోరుకున్నారో అదే జరుగుతుందండి. కాకపోతే అది జరిగే అంత హై వైబ్రేషన్స్ మీరు క్యారీ చేయట్లేదు. ఫస్ట్ మీరే ఒప్పేసుకున్నారు ఇక్కడ. ఇంకా ఇది ఎండ్ అయిపోతుంది. ఇంకేం లేదు. సో మనం ఏంటంటే ఆలోచించడం కూడా వేస్ట్ అని. సో అలా ఉన్నప్పుడు థింగ్స్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతాయి? వాటికవే ఆటోమేటిక్ గా ఏది జరిగిపోదు కదా. మీ వైపు నుంచి ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి. మీరు ఆలోచించాల్సింది ఆలోచించాలి. మీరు ఇక్కడ గివ్ అప్ చేసేస్తున్నారండి ఈజీగా. సో అదే ఇక్కడ ప్రాబ్లం. బట్ రియల్ గా అయితే ఈ సిచ్యువేషన్ ఎండింగ్ అయితే కాదు. ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్ ని మీరు ఒకప్పుడులాగా చేంజ్ చేయగలరు కూడా. నిజానికి మీ ఒక్కళ్ళకి పర్టికులర్ గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ ఉందండి. థింగ్స్ ని వర్కౌట్ చేయడానికి, థింగ్స్ ని మళ్ళీ పాస్ట్ లో లాగా చేంజ్ చేసుకోవడానికి. కాకపోతే మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, అంత స్ట్రాంగ్ గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చేస్తేనే పాసిబుల్ అవుతుంది. బట్ సిచ్యువేషన్స్ ని, పర్సన్స్ ని చూసి మీరు ఏదైనా చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. అంటే కొన్నిసార్లు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌కి వచ్చేసరికి వ్యక్తుల మీద సిట్యుయేషన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అది నిజమే. కాకపోతే మీ రోల్ అనేది మీరు కరెక్ట్‌గా ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ యూనివర్స్ కదా అంతా చూస్తూ ఉంటది. సో, యూనివర్స్ మీకు సైన్స్ ఇస్తున్నప్పుడు మీరు అవి అబ్జర్వ్ చేసి మీ వైపు నుంచి చేయాల్సింది మీరు కరెక్ట్‌గా చేస్తే సిట్యుయేషన్ మీ చేతుల్లోకొస్తుందండి. అంటే ఇక్కడ మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు. ఎలా చేయగలము అనే క్వెషన్ మీకుంటే ఫస్ట్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావాలి అంటే మీకు తెలియాలి కదా! నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఆర్ మీరంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి కదా! సో, మీలో అలాంటి ఒక చేంజ్ రావాలండి. సిట్యుయేషన్ ఏంటంటే పైపైన చూడడం, ఈజీగా డిసప్పాయింట్ అయిపోవడం, ఇంక ఇదే లైఫు అన్నట్టు ఫీల్ అవ్వడం మానేసి, మీరేంటంటే ఇక్కడ వ్యక్తులు చెప్తుంది అండ్ కొన్ని తెలుసుకోవాల్సినవి కరెక్ట్‌గా తెలుసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఆలోచిస్తున్న విధానం రాంగు అని నేను చెప్పను. కాకపోతే మీరు ఆలోచిస్తున్న దానికంటే కూడా ఇంకా డీప్‌గా ఆలోచించాల్సింది, ఇంకా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. వన్స్ మీరు అలా తెలుసుకుంటే ఈవెన్ మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా వెంటనే ఫలిస్తాయి అని నేను చెప్పను. కొంచెం అక్కడ కూడా మీకొక నెగటివిటీ క్రియేట్ అవుతది. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు ప్రయత్నాలు ఆల్రెడీ చేసుంటారు. సో, దానివల్ల ఇప్పుడు కూడా చేయడం అనేది వేస్ట్. ఇంకెన్ని సార్లు చేస్తాం అనే ఫీలింగ్ వస్తది. బట్ యూనివర్స్ ఏంటంటే మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి, సో, మీరు వర్తీ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా తప్పు లేదు. సో, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. మాకు డిగ్నిటీ ఉంటది. ఈ సిట్యుయేషన్ ఆల్‌మోస్ట్ ఎండ్ అయిపోతే మేమెందుకు ప్రయత్నాలు చేయాలి అన్నట్టుగా ఉంటారు కానీ, బట్ నేనిక్కడ ఒకటి క్లియర్‌గా చెప్తాను. ఏది ముగిసిపోలేదు కాబట్టి మీరిప్పుడు ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం డెఫినెట్‌గా మ్యాటరేనండి. మరి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. కాన్ఫిడెంట్‌గా చేయండి. ఇక్కడ మీకు ఎవరి సపోర్టు అవసరం లేదు. ఇక్కడ మీకు ఎవరు కూడా ఎలాంటి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ వాళ్ళు ఇవ్వడం వల్ల థింగ్స్ మెస్అప్ అయిపోతాయి తప్ప మీ లైఫ్ బెటర్ అవ్వదు. మీకు ఏ విధంగా కూడా యూజ్ ఉండదు. సో, అందుకే మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి. మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. మీరు చేయాల్సింది చేయండి. వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయ్యి వాళ్ళని సజెషన్స్ అడిగి థింగ్స్‌ని మాత్రం కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా ఎండింగే ఇది అని ఫీల్ అయ్యి మీకింక ఎక్కడ సోర్స్ కనిపించకపోతే, ఇంక చేయడానికి కూడా ఏం లేదు అనిపిస్తే, కొంత గ్యాప్ తీసుకొని టైమ్ బీయింగ్ ఏం చేయకుండా మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకోండి. అంటే ఒక బ్రేక్ తీసుకోవడం తప్పు కాదండి. ఆ బ్రేక్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు కొంత నార్మల్ చేసుకొని లైక్ మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా ఉన్నారు. ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. లైక్ మళ్ళీ 100% ష్యూర్‌గా ఉన్నారు అన్నప్పుడే స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేయడం వల్ల కూడా ఒక న్యూ ఎనర్జీతో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి, మీరు పాస్ట్‌లో మిస్ అయిన క్లారిటీ ఆర్ మీకు కొన్ని ఎక్కడో అంటే డౌట్‌గా అనిపిస్తూ ఉంటాయి కదా! అలాంటి వాటి మీద మీరు ఈజీగా ఫోకస్ చేసి, ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఏది ఏమైనా సరే సిట్యుయేషన్‌ని అయితే గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి అంతే. సో, అసలు మీకు యూనివర్స్ ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా చూసేద్దాం.
సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్ ఫస్ట్ నుంచి కూడా మీ ఫేవర్‌లోనే ఉందండి. నిజానికి అందుకే మీరేంటంటే ఇక్కడ చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్తాను. పర్టిక్యులర్‌గా ఇది రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు సోల్‌మేట్ కానీ, ట్విన్ ఫ్లేమ్ కానీ అవ్వచ్చు. అండ్ పాస్ట్ లైఫ్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఇలాంటిది ఎండ్ అవ్వదండి. అంత ఈజీ కాదు ఎండ్ అవ్వడం. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు. అండ్ వాళ్ళు కూడా మేబీ ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు. అయితే మీ వైపు నుంచి మీరు ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటారు, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఏం చేయాలి అనే దాని మీద ఎంతవరకు ఫోకస్ చేస్తారు అనే దాన్ని బట్టే సిట్యుయేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వవు, థింగ్స్ ఇలాగే ఉంటాయి అని అనుకుంటే అది మీ పర్స్‌పెక్టివ్ అని మీరు అనుకోవచ్చు. బట్ రియాలిటీలోని ఇక్కడ జరుగుతుంది వేరు. అది మీరేంటంటే మేబీ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే మీరు ఒకలా ప్లాన్ చేస్తున్నప్పుడు, ఇంకొకలా జరుగుతున్నప్పుడు బేసిక్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే అది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా, అది మీ మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసి, మీరేంటంటే ఇంకా ఆ ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఎవరేం చేస్తారు? ఎందుకంటే కొన్ని సార్లు లైఫ్‌లో కొన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేసినవి అంత ఈజీగా మనకి దొరకవు. పర్టిక్యులర్‌గా సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి టాక్సిక్‌గా ఉండవు. కాకపోతే వాటి వల్ల ఇద్దరు వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సినవి కానీ, కొన్ని చేంజెస్ కానీ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఇద్దరు అలాంటి ఒక సిమిలర్ ఎనర్జీని పొసెస్ చేసినప్పుడు మాత్రమే అలైన్‌మెంట్‌లోకి వస్తుందన్నమాట ఏదైనా. అలా అలైన్ అవ్వాలి అంటే మేబీ మీ ఇద్దరు సేమ్ పేజ్‌లో లేరు కాబట్టి కొంత కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఏది ఏమైనా ఇప్పటికైనా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే ఎలా ఏంటి అని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే డెఫినిట్‌గా మీరు చేంజెస్ చూస్తారండి. సో, కొంచెం అందుకే ఇక్కడ మీరు గట్టిగా ప్రయత్నాలు చేయండి. గట్టిగా మీరు ఇక్కడ ఈ సిట్యుయేషన్ కోసం స్టాండ్ తీసుకోండి. అండ్ తెలియనివి తెలుసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఏదైనా మారుతుంది. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. ఇంకేదైనా సరే ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి అంటే అవి మీకోసమే జరుగుతున్నాయి. మీ మంచికే జరుగుతున్నాయి. అండ్ మీ లైఫ్ మంచిగా మారాలనే జరుగుతున్నాయి. అయితే ఎందుకో మీరే ఇప్పుడు అంత ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ అంత డిటర్మైన్డ్‌గా లేరు అని చెప్పొచ్చు. బట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మీద ఫుల్‌గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. మీ లైఫ్‌లో ఇప్పుడు మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఎక్కడో సఫర్ అవుతున్నారు. ఇంకా అవి కూడా ఉన్నాయి అనే ఫీలింగ్‌లో ఉన్న స్టిల్ మీరు ఈ సిట్యుయేషన్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడే మీరేంటంటే మీ ఎనర్జీని ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, అందుకే టైం తీసుకోండి. టైం తీసుకొని మీరు చేయాల్సింది చేయండి. డెఫినిట్‌గా మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.